ఇప్పుడు ప్రధానంగా ఉన్న డిమాండ్ ఏంది? మీరు ప్రభుత్వం మీద ప్రభుత్వం ముందు ఏం డిమాండ్ ఉంచబోతాం? సార్ ఇప్పుడు దాదాపు ఈ 2.5 నుంచి ఉన్న డిమాండ్లు ఇవి కొత్తగా వచ్చిన ఏమి కాదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న డిమాండ్లే రేవంత్ రెడ్డి గారు చేస్తామని హామీ ఇచ్చారు. అవే హామీలు అమలు చేయమని దాదాపు 2.5 ఇయర్స్ నుండి ఓపిక పట్టినామండి. ఇంకా చేయకపోవడం అనేది బాధాకర విషయము. ఈ లేడీస్కు ఫ్రీ పెట్టడం వల్ల డ్రైవర్ కానీ కండక్టర్ కానీ లైన్లో చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్రీ బస్సు వల్ల ఈ ఇబ్బందులు అనేది 100 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి కాదు కానీ మాకు మెయిన్ ఏంటంటే గవర్నమెంట్లో విలీనం కావడం, 2 PRCలు రావాలి సార్, అవి ఇస్తామన్నారు. మళ్ళీ యూనియన్ల పునరుద్ధరణ, ఈ అద్దె బస్సులు కొనడం కాకుండా అవే గవర్నమెంట్ కొని ఆర్టీసీకి అప్పచెప్పాలి. ఈ అవుట్ సోర్సింగ్ అనేది లేకుండా వాళ్ళను తీసుకోవాలని డిమాండ్. ఆయన ముఖ్యంగా మీరు దీక్ష చేస్తున్న టైంలో మిమ్మల్ని దగ్గరుండి, అంటే మీ దగ్గరికి వచ్చి ఆయనే ముందుండి నాయకుడిగా నడిపించిండు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా 6 నెలల్లో తీరుస్తామని చెప్పిండు. వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నది. ఇప్పటివరకు ఎందుకు స్పందించలేకపోతున్నారు? అంటే ప్రభుత్వం దగ్గరికి మీరు తీసుకెళ్ళలేకపోతున్నారా ఈ ఇష్యూని? చాలాసార్లు మా యూనియన్ నాయకులు అందరు కలిసి తీసుకుపోయారు సార్. అట్లాంటి తీసుకుపోవడం అనేది ఏం లేదు. చాలా మినిస్టర్లను కలిశారు, ఎమ్మెల్యేని కలిశారు, లాస్ట్ జిల్లా కలెక్టర్ కూడా కలిశారు. కానీ అందరూ స్పందించినట్టే ఉంది, కానీ లాస్ట్కి వస్తే అది ఏమి కనబడడం లేదు. ఇప్పుడు దాదాపు అయితే ఆర్టీసీ కార్మికుల్లో ఓపిక నశించింది. అందుకనే ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎట్లా ఉండబోతున్నది ముందు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా అట్లనే ఉండి మీ పట్ల ఎలాంటి స్పందన తెలియజేయకపోతే రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కంపల్సరీ చేయవలసిన టైం వచ్చింది సార్. ఇప్పటికే ఓపికలు లేవు. ఇంకా తదుపరి ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధమే ఉంటాము. కానీ వెనకాడుగా వేసే మాత్రం ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చే ముందు హామీలు ఇచ్చిండ్రు. వారు మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే మేము ఇప్పటి వరకు కావాలి నెరవేర్చండి అనే ఆ ఉద్దేశంతో మేము ఆ యొక్క విన్నపించుకుంటున్నాం తప్ప ముఖ్యమంత్రి మీద మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. వేరే రకంగా ఎలాంటి కార్యక్రమాలు మాకు చేయాలనే మాకేం కోరికలు కాదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన వాటినే అమలు చేయమని అంటున్నాం. ప్రభుత్వంలో విలీనము, ఉద్యోగ భద్రత, కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకే ఉపయోగిస్తే మా జీవితాలు బాగుపడతాయి అని. ప్రెసెంట్ ఎట్లా ఉంది ఆర్టీసీ వ్యవస్థ? ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండ్రు, 2 సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తూ ఉన్నది? ఆ ఫ్రీ బస్సు వల్ల మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మా కండక్టర్లు అది అధిక భారం పడుతున్నది. అది ఉద్యోగ భద్రత లేదు. చిన్న కేసులకు కూడా అనేక రకాలుగా కొన్ని మా కార్మికులను చాలా రకాలుగా ఇబ్బందులు పడి నష్టపోతున్నాము. అవన్నీ భారం పెరిగినప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం దాన్ని ఆలోచన చేసి దాని తగిన మార్గాలు వాళ్ళకు కార్డ్స్ ఇవ్వడమా, లేకపోతే ఏదో రక మార్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి అట్లా అమలు చేస్తే బాగుంటుందని మా ఆశ. ఎట్లా ఉంది ఇప్పుడు? లాభాల బాటలనే నడుస్తుందని చెప్పి ప్రభుత్వం పదే చెప్తా ఉన్నది ఆర్టీసీ వ్యవస్థ. ఇప్పుడు లాభ నష్టాలు అనేది అది గవర్నమెంట్ బాధ్యత. కార్పొరేషన్ మధ్యన గవర్నమెంట్ మధ్యన లాభ నష్టాలు అనేది గవర్నమెంట్. లాభ నష్టాలతో మా ఉద్యోగ భద్రత ఇచ్చి మేము పథకాలు పెట్టండి. మీ ప్రభుత్వం తరఫు మేము ఎన్ని పథకాలు పెట్టినా మేము చేయనీకే ఉన్నాం తప్ప మాకేం మా ఉద్యోగం మేము చేయనీకే ఉన్నాం తప్ప లాభ నష్టాలు గవర్నమెంట్ చూసుకుంటుంది. ఇది ముఖ్యంగా మేనిఫెస్టోలో పెట్టడం కావచ్చు. అంతకుముందు మీరు దీక్షలు ధర్నాలు చేస్తూ ఉంటే మీ దీక్షల్లో మీ ధర్నాల్లో పాల్గొనడం కావచ్చు ఒక ముఖ్యమంత్రి. ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత మీరు రవాణా శాఖ మంత్రిని ఎన్నిసార్లు కలిసిండ్రు? ఎందుకు ఇంకా ప్రభుత్వం నుంచి అమలు అవుతలేవు ఈ పథకాలు? కలిసి సమయం అడుగుతున్నారు. ఇప్పుడే కదా వచ్చింది అని కూడా 2 సంవత్సరాలు పదే అడిగినప్పుడల్లా కాలయాపన చేస్తున్నారు తప్ప అది అమలు అవుతలేదని మేము ఇప్పుడు ఇంతవరకు ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు బ్రదర్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆర్టీసీ వ్యవస్థ ఎట్లా ఉన్నది? ఫ్రీ బస్సు పెట్టిండ్రు, 2 సంవత్సరాలు గడిచిపోయింది. మీకు ఇచ్చినటువంటి హామీలు ఎటువంటి నెరవేరినట్టుగా కనబడతలేదు ఎక్కడ కూడా. మరి రవాణా శాఖ మంత్రిని మీరు ఏమైనా కలిసే ప్రయత్నాలు చేసినరా? మళ్ళీ ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? రవాణా శాఖ మంత్రిని లెక్కలేని సార్ కలిసారు. మహాలక్ష్మి స్కీమ్ అనేది ఏదైతే ఉందో దానివల్ల మాకు చాలా పని భారం ఎక్కువైంది. నేను ఒక కండక్టర్ని. ఇప్పుడు 60 మంది ఎక్కడా 100 మంది ఎక్కుతారు, 100 మంది ఎక్కడ 120 మంది ఎక్కుతున్నారు. వాళ్ళు చేసి చెప్పడానికే సరిపోతుంది, కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు రేవంత్ రెడ్డి అప్పుడేమన్నాడు, కేసీఆర్ మీకు తిండి పెట్టలేని పరిస్థితి, ప్లేట్ తీసుకొచ్చిండు, గిన్నెల బువ్వ పెట్టాను నేను పెడతాను, నన్ను గెలిపియండి అన్నాడు. అప్పుడు రేవంత్ రెడ్డి నమ్మినాం, గెలిపించినాం. ఆయన గద్దెనెక్కిండు, మమ్మల్ని అన్నేస్తున్నాడు. అసలు ఆర్టీసీలు అంటే లెక్క చేస్తలేడు అసలు ఈ పార్టీ కూడా. ఇప్పుడే చెప్పిండు కదా అప్పుడు 6 నెలల మీ సమస్య మొత్తం తీరిపోతుంది అని చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు 6 నెలల సమస్య తీరిపోతుంది అని చెప్పిండు. మీ ద్వారా కూడా మీకు చెప్పిండు, మాకు తెలుసు. ఇప్పటికీ రన్నింగ్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరంలో అడుగు పెట్టిండు. ఇప్పటికి కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది రేవంత్ రెడ్డి. దృష్టికి పోతలేదా? 100%. ఇప్పుడు మహాలక్ష్మి లాభాలు ఉన్నది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్ ఆయన దృష్టిలో ఉన్నట్టే కదా.
ఆయన ఉండి చేయలేకపోతున్నాడు వాంటేళ్ళుగా. ఇప్పుడు గద్దె నెక్కిండు, వీళ్ళతో మాకు అవసరం తీరిపోయింది. ఎలక్షన్లో పోతుంది 2 సంవత్సరాలు ఆయన నమ్మకంతో ఆగినాం ఇప్పటి వరకు. ఇప్పుడు నమ్మకం లేదు. ఇక ఒకటొకటి ఎలక్షన్లో గెలిపించుకుంటూ అవుతూనే ఉన్నారు మా ఆర్టీసీ ఉద్యోగులు అందరూ. మీకు తెలిసిన కాడికి ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి, మొన్న సర్పంచ్లు అయిపోయినాయి, నిన్నగాక మొన్న కార్పొరేషన్ మున్సిపల్ కూడా అయిపోయినాయి. ఇంకేమున్నాయి ఆయన దగ్గర మమ్మల్ని వాడుకోనికి? వాడుకున్నాడు, అయిపోయింది. అవసరం లేదు. ఏమనంటే 1 సంవత్సరం ముందు ఎలక్షన్లకు వెళ్ళిపోతారు అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు మాకు. ఇప్పుడు ఒక్కటన్నా మీకు తెలిసిన కాడికి కూడా ఏమి పని చేయని లేడీస్కి ఫ్రీ ఇస్తున్నాడు బస్సులో. ఓకే, లేడీస్కి అని మగవాళ్ళకి అని మేము పని చేయడానికి మా డ్రైవర్లు కానీ మేము కానీ రెడీ ఉన్నాం. కాకపోతే పని చేసేవాడికి నువ్వు జీతాలు ఇస్తలేవు. నేను సంకలు కుదుకుంటున్నాడు, నేను 3 కోట్లు ఇస్తున్నాను, 4 కోట్లు ఇస్తున్నా, 350 కోట్లు ఇస్తున్నా అని ఎవరికి ఇస్తున్నావు నువ్వు కోట్లు? వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? ఒక ఆమె బాలాజీ టెంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మేదిపట్నం ఎక్కి బాలాజీ టెంపుల్ టికెట్ తీసుకుంటున్నది, మధ్యలో ఖాళీ మందిలో దిగిపోతున్నారు 5 మంది. ఈ చెక్కింగ్ కూడా వచ్చి మీ మనుషులు లేరంటే మేము ఏమని చెప్పాలి? అది ఎవరిని బాధ్యత? మనుషులు లేరని కేసు రాస్తా అంటున్నాడు. మరి దాని మీద చర్యలు లేవు, ఏం లేవు. ఇలాంటి మా కండక్టర్లు చాలా మంది బలైపోతున్నారు ఇప్పటికి కూడా, ప్రజెంట్ కూడా. మరి దానికి వల్ల మీకు కూడా ఇబ్బంది జరుగుతుంది 100%. కొంతమంది ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్న. ఇప్పుడు ఒకటే బటన్ నేను మీ ద్వారా కూడా ప్రభుత్వం చెప్పదలుచుకుని ఏంటంటే, ఇప్పుడు మహిళల టికెట్ వస్తున్నది, జెంట్స్ టికెట్ వస్తున్నది, ఇద్దరికి ఒకటే వైట్ పేపర్ వస్తున్నది. అంటే బై 100 మందికి మిస్టేక్ అవుతుంది కదా. ఈ బటన్లు కూడా పక్కపక్కే ఉన్నాయి టీంలో. మళ్ళీ ఆ పేపర్ అన్నా మార్చవచ్చు కదా మరి ఇంత తెలివి ఉన్న వాళ్ళు. ఇప్పుడు మహిళ అన్నప్పుడు పింక్ పేపర్ వచ్చేసేయాలి, జెంట్స్ అంటాడు వైట్ పేపర్ వచ్చేసేయాలి. దాన్ని బట్టి మేము కూడా చూసుకుంటాం కదా, అరే బై మిస్టేక్ టికెట్ వచ్చిందని. మా డిపోలో మెదిపల్లం డిపోలో 3 సస్పెండ్ అయ్యారు దీనివల్ల, చిన్న కారణం వల్ల. మనమే భరించాలి. ఇప్పుడు జెంట్స్ టికెట్కు బై మిస్టేక్లో 100 మంది ఉన్నప్పుడు లేడీస్ టికెట్ వచ్చింది, ఆయన చూసుకోలే, దాన్ని సస్పెండ్ చేసిరు. ఇప్పుడు మరి ఆయన కుటుంబం ఎటు పోవాలి? ఇప్పుడు ఎవరు తప్పుతుంది? గవర్నమెంటే కదా తప్పదు. హామీలు లేవు, ఉద్యోగం తీసుకుపోతున్నారు, పథకాలు లేవు, ఇబ్బందులే 100% ఇబ్బంది. అయినా భరిస్తున్నాం, ఎందుకంటే గవర్నమెంట్లో విలీనం చేస్తాడు. సరే అన్న, గవర్నమెంట్లో విలీనం చేయడానికి కొన్ని కోట్ల బడ్జెట్ కావాలి, దానికి ఓకే ఒప్పుకుంటున్నాం. మరి యూనియన్ ఏమైంది? 0 అమౌంట్ కదా యూనియన్ ఏనికే. దీన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టిండు ఆయన. మేము ప్రత్యేకించి ఏం కోరుకుంటలే, ఆయన పెట్టినే మేము మీ ముందు చెప్తున్నాం. మరి యూనియన్ ఎందుకు ఇస్తలేడు? అంటే ధర్నాలకేమో యూనియన్ అవసరం, తెలంగాణ తెచ్చుకోనికే యూనియన్ అవసరం. అప్పుడు మీకు తెలిసింది కూడా సకల జనులు సమ్మె చేసినప్పుడు మా కుటుంబాలు కూడా ఆగమైపోయినా కూడా సమ్మె చేసినాం. తెలంగాణ వస్తే ఏదో బాగుపడుతుంది, ఆర్టీసీలకు ఏదో కొమ్ములు వస్తాయి, ఏదో బాగుపడతామని. ఏమీ లేదు. తెలంగాణ తెచ్చుకున్న దళిద్రానికి మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు. అసలు ఎందుకు తెచ్చుకున్నామని. మరి అవతల ఆంధ్రాలో తెలంగాణ తెచ్చుకోకుండా వాళ్ళు హ్యాపీగా విలీనం అయిపోయి మంచి జీతాలు ఎత్తుకుంటున్నారు. ఇక్కడ జీతాలు వస్తాయి, బాగుపడతాయి. అక్కడ తారనాకంలో విలీనం చేసే అవకాశం ఉన్నదా? ఇంకా నమ్మకం ఉన్నదా రేవంత్ రెడ్డి చేస్తాడని చెప్పి? నమ్మకం ఉండదు. ఇంకా నమ్మకం 100% అన్న. కేసీఆర్ 90% చేసిపోయాడు. ఈయన ఒక్క అపాయింట్మెంట్ వేస్తే అయిపోతుంది. ఈయన ఎందుకు ఇస్తలేటే మరి? ఆయన ఇవ్వడానికి కారణం ఇప్పటి వరకు చూసి సరే ఈ రోజు రేపు ఎల్లుండి ఈ రేవంత్ రెడ్డి కూడా అమెరికాలో పుట్టి రాలేడు కదా. మేము ధర్నా చేసినప్పుడు మాతో పాటు నేనున్నా, నాతో పాటు. అసలు కావలిస్తే మీరు వీడియో చూసుకోండి, మన సరూనగర్ స్టేడియంలో ఆయన పక్కకే నేనున్నా. అప్పుడు వచ్చి నేను మీకు అన్నం పెడతా, పెరుగన్నం పెడతా, బిర్యానీ పెడతా. ఈ రేవంత్ రెడ్డి ఏం మంచోడు ఉన్నాడు. ఇప్పుడు ధర్నా పోతున్నాం అంటే అర్థం ఏంది? విసుకొచ్చిపోతున్నాం. ఇప్పుడు చేస్తా అంటే మేము ధర్నా విరమించుకుంటాం కదా. ఇప్పుడు విరమించుకో ప్రసక్తే లేదు. సెక్రటరీ ముట్టడిస్తాం. ఆయన ఏం చేసుకుంటా చేసుకోండి. ఉద్యోగము ఆయన ఇచ్చిన ఉద్యోగం కాదు. ఇంకా 2 నెలలు అయితే ఈయన కూడా వెళ్ళిపోతాడు, మేము ఉంటాం. ఈ సీఎం కాకుండా ఇంకో సీఎం వచ్చిందాక మేము పని చేస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి మా హోంశాఖను అడ్డం పెట్టుకున్నాడు. అంటే ఎవరు ధర్నాలు ఇలాంటి నిరసనలు తెలిపినా కూడా అణిచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది తెలంగాణలో. మీరు చూస్తూ ఉన్నారు, అటు నిరుద్యోగుల అంశంలో కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగుల అంశంలో కావచ్చు, అక్కడికి మీరు కూడా చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా కూడా ఆయన హోంమంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మీ ధర్నాల వల్ల, ముట్టడిల వల్ల, ఇలాంటి దాంట్ల వల్ల మీకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుందా? న్యాయమే జరగకపోని ఫస్ట్ 100% పోరాడాలి. మేము పోరాడకపోతే ఆయన ఆనే ఉంటాడు, అదే సెక్రటరీలో ఉంటాడు. 100% మేము పోరాడడానికి 100% ఉన్నాము. వీలైతే కూడా మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తే కూడా మేము బస్సులు బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. తెలంగాణకు మేము 0.45% సకల సమ్మె చేసినప్పుడే మా పిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నాము. ఈయన చేసి ఒకటన్నా ఇప్పుడు 2 years కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకో 2 years అయితే ఈయన వెళ్ళిపోతాడు కదా. మేమైతే ఉంటాం కదా. మేము 100% రిటైర్మెంట్ అయిన దాకా ఉండాల్సిందే. కాకపోతే వల్ల ఇంకా రానున్న ఎలక్షన్లో ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా కాంగ్రెస్ మీద? 100% ఈయన చేయకపోతే మేము 100% రేవంత్ రెడ్డి మీద ప్రచారం చేస్తాం. 100% ఎక్కిన బస్సు మొత్తం ప్రచారం చేస్తాం. దానిలో డోకా లేదు. డ్రైవర్ చెప్తాడు, కండక్టర్ ప్రతి మనిషి కండక్టర్ చెప్తాడు. నేను కండక్టర్, నేను అందరూ చెప్తాను. 100% చెప్తాం, చెప్పేస్తాం. 100% చెప్పేస్తాం అన్న.
డిమాండ్ చేస్తుంటారు ఫైనల్ రేవంత్ రెడ్డికి సూటిగా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు సూటి చెప్పేది ఒకటి, ఫస్ట్ గవర్నమెంట్లో విలీనం చేయాలి. ఫస్ట్ గవర్నమెంట్లో విలీనం చేయాలి, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. ఇప్పుడు మా ఆర్టీసీలో మా దౌర్భాగ్యం ఏంటంటే తార్నాక హాస్పిటల్ మీకు తెలుసు కదా, అందులో మా తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ లేదు అని తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఇప్పుడు మా అమ్మ ఉంటేనే కదా నేను ఈ దాకా వచ్చింది, మా అమ్మ నాయన ఉంటే వాళ్ళు లేకపోతే మరి నీ ఉద్యోగం ఎక్కడిది? ఇప్పుడు పోలీసు వాళ్ళకి భద్రత ఇస్తున్నావు అంటే మాకంటే జీతాలు ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ నువ్వు భద్రత ఇచ్చినావు, మరి మాకెందుకు ఇస్తలేవు ఆర్టీసీకి? ఇప్పుడు మా చెమట తీస్తేనే బస్సు ముందుకు వస్తుంది. ఇప్పుడు ఇదే సెక్రటరియట్లో జస్ట్ స్వీప్ వర్క్ ఉంటుందన్న నాకు తెలిసి 60-70 మేము 24 గంటలు నిలబడాలి, 12 గంటలు పని చేయాలి. నిలబడడానికి కూడా ఎలాంటి జీతాలు పెరుగుతలేవు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయి ఎక్కడ ఇంక్రిమెంట్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ పే స్కేల్ అక్కడనే ఉన్నాయి, ఈయన ఇచ్చిన హామీలు అక్కడనే ఉన్నాయి. మరి ఏమనుకోవాలి వీళ్ళని? 2 పెండింగ్లు ఉన్నాయి, 2 పిఆర్సీలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి ఇస్తాం. ఇదే ఇప్పుడు మన రవాణా మంత్రి ఉన్నాడు, ఆయన మీద నమ్మకం పెట్టినాం రవాణా మంత్రి మీద. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, అప్పుడు ఢిల్లీలో కూడా ఎంపీలో వేసాడు, ఢిల్లీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకం ఉన్నాం. ఇప్పటికి కూడా వీళ్ళు వచ్చిన తర్వాత కూడా 2 మన సమ్మక్క సాక జాతరలు అయిపోయినాయి. ఫస్ట్ టైం మాడి జాతర అయిపోయిందాడు ఇస్తామన్నాడు, అది అయిపోయింది. మొన్న కూడా అయిపోయింది. మరి ఎన్ని రోజులు నమ్ముతాం వీళ్ళని? ఇంకా వీళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. ఇక మా ఓపిక నశించే మేము ఈ నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ బస్సు వచ్చిందన్న, ఓకే, వాళ్ళు ఎవరో ఎలక్ట్రానిక్ ఆటో నడిపిన ఆయన కూడా ఇప్పుడు డ్రైవింగ్ వచ్చి చేస్తున్నాడు. మా డ్రైవర్ అన్న 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఇదే డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోవట్లేదు మీరు? ప్రైవేట్ పరంగా ఎందుకు చేస్తున్నారు? మరి ఇవన్నీ మభ్య పెడుతున్నారు. ప్రైవేట్ పరంగా 100% అప్పచెప్పాలి. మేఘా కిషన్ రెడ్డి బస్సులను తెస్తున్నారు. మేఘా కిషన్ రెడ్డి ఎందుకు ఇస్తున్నారు? ఆయనకి ఏం తక్కువ అని ఇస్తున్నారు? ఆర్టీసీలకు అప్పగియండి. ఇప్పుడు 3 కోట్ల బస్సు, 1 కోటి సబ్సిడీ ఎందుకు ఇస్తున్నారు మీరు? ఆర్టీసీకి ఇచ్చేయండి సబ్సిడీ, నడుపుకుంటాం కదా మేము కూడా. సొంత బస్సు మాది, మా డ్రైవర్ ఉంటాడు, మా కండక్టర్ ఉంటాడు, ఇంకా ప్రచారం మంచిగా చేస్తాం కదా. మెకానికులు అందరూ తీసేస్తున్నారు, ఒక్కొక్కటి భ్రష్టు పట్టిస్తున్నారు. ఆల్రెడీ సగం డిపోలు పోయినాయి, ఇక కొన్ని డిపోలు పోతాయి. ఒకవేళ ఆర్టీసీ ప్రైవేట్ పరంగా అయితే అన్న నాకు తెలిసి ఉద్యోగులకు ఏమి ఇబ్బంది కాదు. ఇది కాకపోతే ఇంకో దానికి దొప్పుతారు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ప్రజలకు ఇబ్బంది కావద్దని మేము 50 రోజులు సమ్మె చేసినాం. అయినా పట్టించుకోవలేరు. ఆయన పట్టించుకోకపోయాడు, నేరుగా పెడతా ఇట్లా తిప్పి కొడుకులు అన్నం కూడా పెడతలేరు. ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు ఊడ్చిపోయాడు ఆయన సెక్రటరీలో టైంకి వస్తాడు, ఆయన షర్టు ఇగో ఈ ఐరన్ కూడా ఇది కదలదు మాది. మేము ఐరన్ చేసుకొని వస్తే చెమట పట్టిపోతుంది మా బస్సులో. మరి ఎంతవరకు కరెక్ట్ వీళ్ళది? అంటే అడిగేటోళ్ళు లేడు, చేసేటోళ్ళు లేడు. ఇక మమ్మల్ని ఏం చేయరు. ఇక మేము చేసిందే వేదం, మేము చేసిందే కథం అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ కాదు. మీ ద్వారా మేము ఒకటే చెప్తున్నాం అన్న, గవర్నమెంట్లో విలీనం చేయండి, ఉన్న పే స్కేల్ చేసేయండి. పని భారం పెరిగింది, ఎలక్ట్రిక్ అద్దె బస్సులను దాన్ని విరమించుకోండి. ఇంకేమన్నా కూడా మాకు చేయండి. మేము మాకు ప్రభుత్వం మీరు మాకు ఎంత సహకరిస్తే మేము డబుల్ సహకరిస్తాం. ఇంతకంటే ఇంకేం చెప్తాం వాళ్ళకి? చెప్పండి, మీరు చెప్పండి. చేసేదంతా చెప్తా ఉన్నాం, చేస్తలేరు వాళ్ళు. చెయ్యని దాని ప్రత్యక్షంలోనే ఈరోజు ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వచ్చినాం. 100% ముట్టడిస్తాం, సెక్రటరీ ముట్టడిస్తాం. వాళ్ళు ఏం చేసుకుంటూ చేసుకొని అరెస్టులు ఆర్టీసీలో కొత్తగా ఆల్రెడీ జైలు ఉండొచ్చు. నేను కూడా ఉన్నా ఇదే సెక్రటరీ కాడ నేను 4 రోజులు జైల్లో ఉండొచ్చిన. దానికి కొత్త ఏం కాదు. మేము ధర్నా చేస్తాం, పోతాం. వాళ్ళు దిగొచ్చిన దాకా ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మా వాళ్ళు ఎక్కువ అరెస్ట్ చేసినా కూడా బస్సులు బంద్ చేయడానికి కూడా రెడీ ఉన్నామన్న.